అయితే మన ఛానల్లో ఫస్ట్ వ్లాగ్ అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం దుబాయ్లో మెరీనా అనే ఏరియాకి అయితే వచ్చాం. ఏరియా ఏంటంటే బీచ్ ఏరియా. ఆ రైట్ సైడ్ వెళ్తేనేమో బీచ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో మెరీనా మాల్ ఉంటుంది. ఈ రెండు మాల్ బీచ్ రెండు ఒకటే వీడియోలో కవర్ చేస్తా. ఇలాంటి ఇప్పుడు మనం మాల్కి వెళ్ళే దారిలో అయితే ఉన్నాం. మధ్యలో స్పీడ్ బ్రేకర్ ఉంది. నడిచే వాళ్ళని బండి మీద ఇద్దరిని అనలైజ్ చేస్తుంది అది. ఇప్పుడైతే మనం మెరీనా మాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇదే ఎంట్రన్స్, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం మనం ఇప్పుడు. మనమైతే ఇప్పుడు మాల్ పైకి అయితే వచ్చాం ఫస్ట్ ఫ్లోర్కి. ఇక్కడైతే జ్యువెలరీ షాప్స్, తర్వాత పిల్లలకి బొమ్మలు అవన్నీ ఉన్నాయి, తర్వాత క్యాండీస్, డేట్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. తర్వాత ఏంటంటే కింద అన్ని రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. కింద రెస్టారెంట్లు తప్పితే ఏం లేవు. మేము ఇంకా పైకి వెళ్తున్నాం. ఇది అప్ సైడ్ వ్యూ మాల్లో. ఇంకా పైకి వస్తే మూవీ థియేటర్ అయితే ఉంది ఇక్కడ. ఇక్కడ ఏంటంటే మన దగ్గర లాగా అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది మూవీ. అది ఏ లాంగ్వేజ్లో అయితే రెడీ చేశారో ఆ లాంగ్వేజ్లోనే రిలీజ్ అవుతుంది. ఇక్కడికి వచ్చే నేను చాలా సినిమాకి వెళ్ళా కానీ అప్పుడు మనం ఎప్పుడు వీడియోలు తీసుకోవాలా. నెక్స్ట్ ఏదో సినిమాకి వెళ్తా కదా, అప్పుడు వీడియో తీసి పెడతా. ఇక్కడికైతే ఈ మెరీనా మాల్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడడానికి ఏం లేదు, అంతా బ్రాండెడ్ క్లాత్స్, ఫుట్వేర్ తప్పితే ఇంకేం లేదు. సరే కిందకి వెళ్తున్నా, మళ్ళీ బీచ్కి కూడా వెళ్ళి అక్కడ కూడా అక్కడ మేము పైకి వచ్చామని చెప్పాం కదా, అక్కడ మూవీ థియేటర్ పక్కన రెస్టారెంట్ ఒకటి ఉంది. ఆ రెస్టారెంట్ నుంచి బయటికి వెళ్తే బాల్కనీ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే మనం మెరీనా మాల్ నుంచి అయితే బయటకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మొత్తం చూసాం పైన నుంచి కింద దాకా మూవీ థియేటర్లు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఓకే. తర్వాత ఏంటంటే మనం బీచ్కి కూడా వెళ్ళాలి కదా, చాలా టైం అవుతుంది. ఇప్పుడు బీచ్కి వెళ్ళి అక్కడ కూడా వీడియో చేసి పెడతా చూడండి. బీచ్లోకి అయితే ఇప్పుడే వచ్చాం. చూడండి లొకేషన్ అయితే బాగుంటుంది ఇక్కడ. ఈ బీచ్లో లొకేషన్ మెరీనా బీచ్లో ఆ వీలుని చూసారా, ఇదే మెయిన్ అట్రాక్షన్ ఇక్కడ ఈ బీచ్లో. దీనికోసమే చాలాసార్లు వచ్చాం మేము. ఇది నేను రావడమే 4వ సారో 5వ సారో. ఈసారి మాత్రం వీడియో కోసమే వచ్చా. చేంజ్ చేసుకున్నాం, వాటర్లో దిగాలి. ఇంకా ఈ సైడ్ ఉంది చూసారా, ఈ మొత్తం జెట్ స్కీలు అవన్నీ తీసుకొని లోపలికి వెళ్ళడానికి. ఆ పక్కన అయితే మామూలుగా మనం దిగొచ్చు. స్విమ్మింగ్ ఈ సైడ్ నాట్ అలౌడ్, ఆ సైడ్ అయితే మన ఇష్టం. అది ఒకసారి అయితే లోపల దిగాం. వాటర్ అయితే ఫుల్ చల్లగా ఉన్నాయి, అందుకే బయటకు వచ్చేసా. అది కాక నా చెయ్యి బాల, దానికే వాళ్ళు చల్లవ పెట్టింది. నేను ఈ వీడియో కానీ మా మేనేజర్ చూసాడు అనుకో, నాకు సావే వేసుకుంటాడు అన్నీ గాడు. చూడండి బ్యాక్ సైడ్ లో అది ప్లే ఏరియా అనుకుంటా, ఏంటో మనకి తెలీదు. బ్యాక్ సైడ్ లో ప్లే ఏరియా అయితే ఉంది చూసారా, అక్కడ దాకా వెళ్ళాలి. అది తీసుకోవాలంటే దానికి మళ్ళీ డబ్బులు కట్టాలి. ఫ్రీగా ఉండదు. ఈ బోట్లు అన్నీ చూడండి, వాటర్ అయితే మాల్ చల్లగలేవు. దండం పెట్టేస్తుంది లోపల, ఏదో వీడియో కోసం దిగా. ఇవి లేదు చూడండి, నాకు తెలిసి అటైతే అవి హోటల్స్ అనుకుంటా. వీడియో ఇక్కడ ఫోటోలు దిగాలంటే ఇదొకటను, వెనకాల బిల్డింగ్ కూడా చూసారా. ఆల్రెడీ నేను ఇక్కడికి వచ్చా, ఆల్రెడీ ఇక్కడ ఫోటోలు కూడా ఉన్నాయి నా ఇన్స్టాలో. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కొంచెం ముందుకెళ్ళి ఆ బ్రిడ్జ్ ఎక్కడికి వెళ్ళామంటే మనం ఈ వీళ్ళ దగ్గరికి అయితే వచ్చేయచ్చు. అవన్నీ హోటల్స్. ఇప్పుడు మనకు అంత టైం లేదు. కాసేపు ఇప్పుడే బీచ్లో ఉండి అయితే బయటకు వచ్చాం. స్నానాలు గిలాలు చేయడం మొత్తం అయిపోయింది. ఫోటోలు దిగడం, వీడియోలు తీసుకోవడం మొత్తం అయిపోయింది. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళాలి. ఇంకా చెప్పే కదా మా వాడికి ఆల్రెడీ నైట్ డ్యూటీ ఉందని. ఇందా చెప్పాలా, ఇప్పుడే చెప్తున్నా. వాడికి నైట్ డ్యూటీ ఉంది, డ్యూటీకి వెళ్ళాలి. ఇంక రూమ్కి అయితే వెళ్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే చూస్తున్నారో మీ ఫ్రెండ్స్కి అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మెయిన్ థింగ్. ఉంటా, బాయ్.